హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమంత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము. లాస్ట్ ఈవెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పల్నాడు జిల్లా సత్రపల్లి మండలం రంటపల్లి గ్రామానికి వెళ్ళిన సందర్భంలో సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి మృతి చెందాడని మొదటి రోజు వచ్చినటువంటి వార్తలు, మొదటి రోజు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎస్పీ సతీష్ కుమార్ గారు చేసినటువంటి కామెంట్లు కూడా చూసాము. ఆ రోజు ఆయన చేసిన కామెంట్లు, ఈ కాన్వాయ్కి సంబంధం లేదు, వేరే ప్రైవేట్ వెహికల్ 001 అనేటువంటి టాటా సఫారీ వెహికల్ అతను గుర్తేసి వదిలేసి వెళ్ళిపోయింది, అతను పడిపోయాడు. ఆ తర్వాత కొంతమంది వెళ్తున్నటువంటి ప్రజలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, దగ్గర ఉంటే అతను లేపి 108కి ఫోన్ చేసి అది వచ్చేలోపు లేట్ అవుతుందని చెప్పి ఆటోలో వేసుకుని తీసుకెళ్ళిపోయారు అనేటువంటి కామెంట్లు. అతనికి సంబంధించి అతని కుటుంబ సభ్యులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్పకుండా విచారణ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాము, విచారణ చేస్తామని చెప్పి ఎస్పీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఒక వీడియో బయటకు వచ్చిందని, సింగయ్య వేరే వ్యక్తి చనిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి చనిపోయాడు అని చెప్పి ఆ టైర్ కింద నలుగుతున్నటువంటి వీడియో, ఒక 4-5 సెకండ్ల వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చినంతో సోషల్ మీడియాలో చక్కగా ఉంటున్నటువంటి వీడియో వారి దృష్టికి రావడంతో వారు ఆ వీడియో ఆధారంగా కొంతమందిపై కొన్ని సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారని చెప్పి పర్సనల్ డ్రైవర్ రమణారెడ్డి గారు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏం సార్ అసలు ఇటువంటి దీంట్లో చర్యల్లో వెహికల్ సీజ్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? ఒక ప్రతిపక్ష నాయకుడిది లేదు, ఒక ఎమ్మెల్యే వాళ్ళ మాటల ప్రకారం కూడా ఒక ఎమ్మెల్యేది, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఎలా చూడాలి సార్ అసలు ఇన్సిడెంట్ ఎలా చూడాలి? లాపరంగా ఎటువంటి ఉండే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి చనిపోవడం అన్నది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది ఉద్దేశపూర్వకంగా కాదు, యాక్సిడెంట్లుగా జరిగింది. ఫ్యామిలీకి అండగా ఉన్నారు, 10 లక్షలు నష్టపరిహారం అందించారు. ఏదేమైనప్పటికీ ఇది ఇలాగ అందించినప్పటికీ కూడా యాక్సిడెంట్లుగా చట్టం ఏం చెప్తుందంటే, యాక్సిడెంట్లుగా జరిగినప్పుడు డ్రైవర్ని కస్టడీలో తీసుకుంటారు. అంటే ఉద్దేశపూర్వకంగా జరిగినా లేకపోతే ఒక ఇంటెన్షనల్ గా జరిగిన యాక్సిడెంట్లుగా జరిగినా కూడా కేసు అనేది బుక్ చేయాలి. వాళ్ళు ఇచ్చుకున్నా సరే, మేము డబ్బులు ఇచ్చామని వదిలేయమంటే వదలరు, చేయాలి. కానీ అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ వెహికల్ సీజ్ చేయడం, ఇప్పుడు అది ఎస్పీ గారు ఏదో చెప్పారు, ఆ వెహికల్ అనుకోలేదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అనుకున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అయినప్పటికీ కూడా వెహికల్ ని సీజ్ చేయకూడదు. ఎందుకంటే వీడియో ఆధారంగా వెహికల్ సీజ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ అసలు ఆ వీడియో ఎలా వచ్చింది, ఫోన్ అసలు జరిగిన ఇచ్చి దాని మీద ఒక అవుట్కమ్ ఇచ్చి జరిగింది ఇదే అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆ విషయంలో నేను పూర్తిగా వెళ్ళకపోయినా వీడియో అనేది వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వెహికల్ అని తెలిసింది. వెహికల్ సీజ్ చేయొచ్చా లేదా అన్న దాని మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అది. జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ ని సీజ్ చేయకూడదని ఎందుకన్నానంటే, నేను చట్టం ప్రకారమే చెప్పినాను. అంటే ఓనర్ తాలూకు లైబిలిటీ ఎంతవరకు ఉంటుంది? వెహికల్ ఓనర్ తాలూకు, వెహికల్ ఓనర్ అయినా డ్రైవింగ్ చేస్తున్నాడా? వెహికల్ ఓనర్ ఏం డ్రైవింగ్ చేయట్లేదు కదా. ఇక్కడ వెహికల్ ఓనర్ కి ఏమన్నా ఇంటెన్షన్ ఉందా అతన్ని తొక్కియాలి, చంపియాలనేసి? లేదు కదా. యాక్సిడెంట్లుగా జరిగినటువంటిది, యాక్సిడెంట్లుగా జరిగినటువంటిది కాబట్టి బహుశా నిర్లక్ష్యం అవ్వచ్చు, చేసుకోకపోవచ్చు. దానికి డ్రైవర్ ఫాల్ట్ ఉంటుంది. డ్రైవర్ని అరెస్ట్ చేయాలి. నిర్లక్ష్యంగా జరిగినా, అనుకోకుండా జరిగినా కేసు బుక్ అవుతుంది, డ్రైవర్ అరెస్ట్ అవుతాడు. బట్ వెహికల్ ఆఫ్ ది ఓనర్ గాని డ్రైవ్ చేసుకున్నట్టయితే మీరు వెహికల్ ని సీజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఓనర్ డ్రైవ్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవ్ చేయట్లేదు. కాబట్టి ఓనర్ డ్రైవ్ చేయనప్పుడు అసలు వెహికల్ ని సీజ్ చేయవలసినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుందర్రాజా స్కెమ్కా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వెహికల్ ఓనర్ అక్కడ ఇన్నోసెంట్. అటువంటిప్పుడు వెహికల్ ఓనర్కి అసలు డ్రైవింగ్కి సంబంధం లేదు. అటువంటిప్పుడు ఏ రకంగా మీరు చేస్తారు? అది ప్రత్యేకంగా మోటార్ వెహికల్ చట్టంలోనే చెప్పబడింది, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. బహుశా ఇక్కడ ఎందుకు చేశారంటే కొంత ఎరాస్ చేయాలన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఏదైనా నిజంగా ఓనర్ గానీ చేసుకున్నట్టయితే, వెహికల్ చేసినట్టయితే ఆ వెహికల్ ని చాలా సందర్భాల్లో సీజ్ చేస్తుంటారు ఓనర్లు. కారణం దేనికంటే వెహికల్ కండిషన్ ఎలా ఉంది, వెహికల్ కండిషన్ బాగుందా లేదా, బ్రేక్స్ ఉన్నాయా లేవా, కరెక్ట్గా ఫెయిల్యూర్ అయిందా, ఆ విషయం మీద కానీ డాష్ చేసాడా అన్న విషయం మీద వెహికల్ సీజ్ చేసి
వాటిని సంబంధిత వాటికి పంపించి దాని నుంచి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తీసుకొచ్చాక ఓకే. వదులుతారు. వెహికల్ కండిషన్లో ఉందని ఇచ్చాక ఇక్కడ ఆ ప్రసక్తి తేలదు. ఎందుకంటే చాలా స్లోగా వెళ్తుంది క్యాన్వాయ్. ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్నప్పుడు కొట్టిన ఇటు కాదు. అవును. ఇప్పుడు తోపులాట్లో భాగంగా ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అందువల్ల వెహికల్ కండిషన్ని క్వశ్చన్ చేయవలసిన అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే సీజ్ చేశారంటే వెహికల్ కరెక్ట్గా ఉందా లేదా, బ్రేకులు ఉన్నాయా లేవా, ఇతను బ్రేక్ ఎందుకు వెళ్ళిపోయాడు అనేది చూడడానికి అన్నట్టుగా తీసుకెళ్తారు తప్ప అక్కడ ఓనర్ లేడు కాబట్టి అందులో ఉన్నప్పటికీ కూడా ఓనర్ డ్రైవింగ్ చేయట్లేదు కాబట్టి వెహికల్ సీజ్ చేయట్లేదు. చాలా సందర్భాల్లో చేయరు. ఓకే. కొన్ని సందర్భాల్లో ఓనర్ నడిపినప్పుడు ఆ వెహికల్ మీద అనుమానాలు ఉన్నప్పుడు దానికి బ్రేకులు ఉన్నాయా లేదా అన్నప్పుడు సీజ్ చేస్తూ ఉంటారు టెస్ట్ పంపించడానికి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రాగానే అతన్ని ఆ వెహికల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారంటే, వెహికల్ని సీజ్ చేసి తీసుకెళ్ళారంటే ప్రతిపక్షం ప్రభుత్వానికి కంట్లో తెలుసు. సో ఏదో రకంగా టార్గెటెడ్లో ఉన్నారు, అందువల్ల చేశారు. జనరల్గా అందరికీ అదే అనుకుంటారు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేక అట్లీస్ట్ వెహికల్ అన్న తీసుకెళ్లి ఆయన ఇబ్బంది పడదనేటువంటి ప్రక్రియ ఇది. ఇప్పుడు ఇబ్బంది పెట్టడంలో భాగంగా ఇది. ఇప్పుడు అతను వెహికల్ తీసుకెళ్ళిపోయారు. ఇంకోటి జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి వెహికల్స్, ప్రతిపక్ష నాయకుడు కూడా. మరి ఈయన ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన వెహికల్ నడుస్తున్నారా లేకపోతే ఆయన సొంతంగా కొనుక్కున్న వెహికల్ వెళ్తున్నారా అన్నది మనకు తెలియదు. బహుశా నేను అనుకుంటుంది ఏంటంటే సొంతంగా తీసుకున్న వెహికల్ ఏమో అనుకుంటున్నాను. ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందో లేదో తెలియదు క్యాన్వాయ్. ఆయన మొన్న ఒక లెటర్ కూడా రాశారు సార్. జనరల్ గా ప్రతిపక్ష నేతకి ప్రతిపక్ష నేత కూడా తీసేయండి, మాజీ సీఎం ఎవరైనా సరే, మాజీ సీఎం కి ప్రతిపక్ష ఉన్నప్పుడు మాజీ సీఎం అనబడే వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళకి ప్రభుత్వమే వెహికల్ కాన్వాయ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో మీరు ప్రొవైడ్ చేయలేదు. మీరు ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో నా వెహికల్ నా కాన్వాయ్ నేనే కొనుక్కొని పెట్టుకుంటే దాని మీద కూడా మీరు ఆంక్షలు ఏంటి, దాని మీద కూడా మీరు రకరకాల కామెంట్లు ఏంటి అనేటువంటి ఆయన 300 పేజీల లెటర్ కూడా సంధించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రభుత్వం వెహికల్ ప్రొవైడ్ చేయలేదు ఆ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రతిపక్ష నేతకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అనేటువంటి విషయం కూడా పబ్లిక్కి తెలిసేది. అధికార పక్షం చేస్తున్నటువంటి విషయాలు కూడా కోర్టుకు కూడా తెలిసేవి. బహుశా ఆయన ఆ టైంలో క్వశ్చన్ ఎందుకు చేయలేదో తెలియదు. గతంలోనే జనరల్ గా కాన్వాయ్ ప్రొవైడ్ చేశారు, ఆ కాన్వాయ్ దారిలోనే ఆగిపోతుంది, అది బాగాలేదు, దాన్ని చూడమని చెప్పినప్పటికీ కూడా అదే ఉంది, కావాలంటే తీసుకోండి లేకపోతే లేదనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తే ఆ తర్వాత దాని వల్ల ఆయన రిటర్న్ పంపించేసి ఈయన సొంతంగా కాన్వాయ్ కొనుక్కున్నారు. అప్పట్లోనే హైకోర్టుకి అప్పీల్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అవును, కండిషన్లో లేని వెహికల్స్ వాళ్ళని ఎలాగా ఇస్తారు ప్రభుత్వం వాళ్ళు? ఇప్పుడు కండిషన్ ఉన్న వెహికల్ని సీజ్ చేశారంటే దాని తాలూకు కండిషన్ టెస్ట్ చేయడానికే. యాక్చువల్గా ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ దాని ప్రకారం ఒకవేళ వెహికల్ సీజ్ చేస్తే దాని కండిషన్ టెస్ట్ చేయడానికి, అంతకు మించి ఇంకో రకమైన రైట్ లేదు వాళ్ళకి. కానీ అసలు వెహికల్స్ కండిషన్లో లేని వెహికల్సే గవర్నమెంట్ పంపిస్తుంది, మీరు వాడితే ఇవే వాడండి అంటుంది. ఆయన కండిషన్లో లేదు, నాకు అక్కలేదని వదిలేసాడు. ఈయన తీసుకొచ్చింది అందులో స్లోగా వెళ్తుంది, దాంట్లో కండిషన్ ఉందా లేదా అని చెక్ చేయడం అంటే హెరాస్మెంట్ కింద లెక్క అంతే. అందువల్ల ఏంటంటే ఇది ఏమి లేదండి, వెహికల్ అలాగే రిలీజ్ చేస్తారండి. వెహికల్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా రిలీజ్ చేసి వాళ్ళ వెహికల్ వాళ్ళు ఎలా ఉంచేసుకుని సంవత్సరాల తరపున ఉంచుకోవడానికి వెళ్ళలేదు. అట్లాంటి ప్రాపర్టీ కింద మాకు రిపోర్ట్ రాగానే మేము పంపించేస్తారు. అంటే తాత్కాలికంగా ఏదో చిన్నపిల్లల చేష్టల కింద అనమాట. ఇబ్బంది పెట్టడం, ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకోకుండా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చైల్డిష్ మెంటాలిటీ కింద వస్తుంది. అటువంటి మెంటాలిటీ చేయడానికి వీళ్ళు చిన్నపిల్లలు కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా. ఎందుకు ఇటువంటి చిన్నపిల్లల మెంటాలిటీతో రాజకీయాలు ఎందుకు రన్ అవుతున్నాయి? సరే, ఇప్పుడు జరుగుతుందంతా అలాగే ఉందండి. కక్ష సాధింపు ధోరణి అంటే ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెహికలే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని గుద్దేసినట్టుగా, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా గుద్దేసినట్టుగా ఎప్పుడు సీజ్ చేస్తారండి? ఎవడైనా ఉద్దేశపూర్వకంగా గుద్దేసినప్పుడు ఈ సీజ్ చేస్తారు. అది నిజంగా ఉద్దేశపూర్వకంగా గుద్దేసింది ఆ సింగయ్య అతన్ని పర్టికులర్గా తెలిసి ఇతన్ని కొట్టి చంపియాలన్నా గుద్దేసిందా? లేదు. కానీ ఏదో రకంగా సాధించాలి. మేము ఇంతమంది చెప్పాము, మీరు అంతమందితో ఎందుకు వెళ్ళారు, దానివల్ల యాక్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టారు కదా A2 కింద.
జగన్ A1 డ్రైవర్ రమణారెడ్డి, A2 అందులో జగన్ A3, A4, A5, A56 ఇంకా అలాగే వరుస పెట్టి మాజీ మంత్రులు కాన్వాయ్లో వెనక వెహికల్స్ లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కూడా కేసు ఫైల్ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు. దాని అర్థం ఏంటంటే వెహికల్ సీజ్ చేశారు, A2ని కూడా అరెస్ట్ చేస్తారు. రేపు పొద్దున కోర్టులో నిలబడుతుంది లేదని అది వదిలేండి. అలా అరెస్ట్ చేయడానికి అనుగుణంగా పెట్టుకున్న రేటు అన్నది లేకపోతే కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలి. ఇందులో ముందస్తుగా వెళ్ళి తెచ్చుకుంటాడు, లేకపోతే అరెస్ట్ అవుతారు. ఇదొకటి జరుగుతుంది. సో గతంలో ఎప్పటి నుంచి చూసుకున్నాము కక్ష సాధింపు చర్యలు అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. కక్ష సాధింపు చేయాల్సినంత అవసరం మాకే వచ్చింది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ కోర్టుకి వెళ్ళినటువంటి ఇటువంటి కేసుల్లో లేదంటే రీసెంట్ గా కొమ్మినేని గారు అరెస్ట్ చూసాము, దానికి ముందు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ చూస్తున్నాము, కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చూస్తున్నాము. కోర్టుకి వెళ్తే ఏమి నిలబడట్లేదు, కానీ ఇంకోటి ఒక దాంట్లో బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో పెట్టి అలాగే నడిపిస్తూ ఉన్నారు. రోజు ఎన్నిసార్లు ఈవెన్ సుప్రీం కోర్టుతో సహా కొట్టుకెళ్ళినప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. అంటే కోర్టులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదా, లేదంటే మేము అధికారులు ఉంటే మేము ఇలాగే చేస్తాం అనేటువంటి ధోరణి. అలా కదండి, ఇక్కడ టార్గెటెడ్ గా వాళ్ళని దుమ్మెత్తు పోస్తున్న వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఏదో అదుపులో తేవడానికి పెట్టారంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేశారు కదా, ఎవరో అక్కడ మధ్యలో ఒక యాంకర్ అతను మా చర్చిలో భాగంగా డిబేట్లో భాగంగా ఒక ఆయన మాట్లాడితే యాంకర్ మీద పెట్టేశారు, సాక్షి మీడియా మీద పెట్టేశారు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారండి. ఇప్పుడు మామూలుగా ఇన్సిడెంట్లుగా జరిగిందని ఇన్సిడెంట్లుగా ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా జరిగినట్టుగా చూపెట్టాలి. చూపెట్టినప్పుడు అవసరంలో ఇదవుతారు. ఇప్పుడు దీన్నే కక్ష సాధింపు ధోరణి అంటారు. కోర్టులు చూస్తూ ఉంటాయంటే కోర్టులు చేసే పని ఏంటంటే కేసు పెట్టి కోర్టు వరకు వెళ్ళినప్పుడే కోర్టు దాని మీద విచారిస్తుంది. ఇప్పుడు కోర్టు తనంతటి దానిగా నువ్వు అలా చేత కోర్టులు ఎప్పుడూ అక్షంతలు వేస్తూనే ఉంది కదా, పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చేయకుండా ఎలా చేస్తారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ వెహికల్ ఓనర్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా, వెహికల్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వాలి. వెహికల్ మీద సీజ్ చేస్తున్నామని, ఎందుకు సీజ్ చేయకూడదని. మరి అవి ఇచ్చారా లేదా? ఇప్పుడు మనకు అంతున్న వార్తల ప్రకారం ఏంటంటే ఆయన బెంగళూరు నుంచి రాగానే వెహికల్ వచ్చి తీసుకెళ్ళిపోయారు అన్నట్టుగా ఉంది. మరి నోటీస్ ఇవ్వాలి కదా, ఆయనకి ఇవ్వాలి. ఆయన వెహికల్ని సీజ్ చేస్తున్నట్టుగా కూడా తెలియజేయాలి. ఇవన్నీ తెలియజేసినట్టుగా చూపెట్టుకుంటారు కోర్టుకి. ప్రస్తుతానికి ఇబ్బంది పెడతారు. కోర్టు ఏం చేస్తారో అక్షంతలు వేస్తుంది, సర్లెంట్ సార్ అంటారు, అక్కడ అయిపోతుంది. వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇది నిజానికి ఇది వెహికల్ సీజ్ చేయవలసినంత పనేమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏటూ కింద చూపెట్టవలసిన పని కూడా లేదు, చూపెట్టారు. అంతే కదా, బాధితులకి వీళ్ళు ఏదో పరిహారం ఇచ్చారు, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో ఇస్తుందో ఏదో తెలియదు. పరిహారం ఇచ్చి ఆదుకున్నప్పుడు అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడు ఏదో కేసు కట్టారు కాబట్టి రామనాథ్ గారిని అరెస్ట్ చేయొచ్చు. జనరల్ గా అక్కడ బాధితుడికి పరిహారం ఇచ్చినంత మాత్రాన కేసు అవ్వదు అనుకోవడానికి లేదని మాట్లాడారు. ఓకే, అది బాగానే ఉంది. కానీ ఆ రోజు ఆ వ్యక్తిని తీసుకుపోతున్న వీడియో చూసాం కదా, ఎక్కడో చెట్లలో పడి ఉంటే, రోడ్డు పక్కన చెట్లలో పడి ఉంటే, చెట్టు కింద ఉంటే వెళ్ళి ఆయన లేపి తీసుకొని వచ్చి రోడ్డు క్రాస్ చేసి అవతలు తీసుకెళ్లి ఆటోలు వేసుకుని వెళ్ళినటువంటి సంగతి చూసాము. ఆ వ్యక్తి మరలా ఇక్కడ వెహికల్ కిందకు వచ్చి టైర్ కింద తల ఇలా తిరిగి పడిపోయింది అంటే, ఈ వ్యక్తి తల కింద తిరిగి పడిపోయినటువంటి వ్యక్తి పోయి అక్కడ ఎక్కడో తప్పులో పడతాడా? మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ సందర్భంలో మనం ఏం మాట్లాడుతున్నాం అంటే వీళ్ళు పోలీసులు దీన్ని బేస్ చేసుకునే కేసు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ తీసుకెళ్ళారు. ఇప్పుడు జనరల్ గా చూసేటప్పుడు కూడా అలా కనపడింది. మరి ఆయన అక్కడికి వచ్చి ఎలా పడ్డాడు ఏంటన్నది వాళ్ళ విచారణలో తెలుస్తుంది. వాళ్ళ విచారణ లేకపోతే వీళ్ళు స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేసి దేని చేతనే ఏదో సిబిఐ చేత కానీ దేని చేతనే ఎంక్వైరీ చేయించుకుని వాళ్ళు అడగాల. ఒకవేళ మా వెహికల్ కింద పడి చనిపోలేదని వీళ్ళు కానీ ఇచ్చినట్టయితే, వీళ్ళు ఏమన్నా మా వెహికల్ కింద పడి చనిపోలేదు ఇప్పుడు చూపెట్టిందంతా ఫేకు అని వీళ్ళు ఏమన్నా అన్నట్టయితే వాళ్ళు ఫర్దర్ గా సిబిఐ ఎంక్వైరీ ఏదో చేయాలా, అక్కడ ఉండి కూడా ఇక్కడ ఎలా పెడతారనేసి. సో దాని తర్వాత ఇది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మీద వీళ్ళకి నమ్మకం లేదు కాబట్టి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి పోలీస్ ఎంక్వైరీ మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు మాకు నమ్మకం లేదన్నాడు పోలీసుల్ని.
గతంలో జగన్మోహన్ దాని ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అన్నాడు ఇక్కడ వైజాగ్ లో జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు మాకు పోలీసుల మీద నమ్మకం లేదన్నాడు. నమ్మకం లేదన్నప్పుడు నమ్మకం ఉన్నటువంటి తో చేయించుకొని వీళ్ళు అడగాలి, ఏపీలు చేయాలి, ఇది ఎలాగొచ్చింది అనేసి. నిజంగా ఇక్కడ పడిపోతే అక్కడ పడిపోయినట్టుగా వాళ్ళు చూపెట్టారా, లేకపోతే వాళ్ళు పడిపోయిందని వీళ్ళు తీసుకొచ్చారా అన్నది తెలియాల. ఇప్పుడు ఇందులో ఎవరికాడు మేమే ప్రతివాదం అంటారు. సరే, జనరల్ గా వాళ్ళు ఎటువంటి కేసులైనా పెట్టచ్చు, లేదంటే ఎటువంటి వీడియోలైనా బయటికి తీసుకురావచ్చు. ఈ వీడియోని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీకైనా ఒక లీగల్ సెల్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును. కానీ ఈ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఇప్పటి వరకు కనీసం దీని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం, లేదంటే దీని మీద ప్రోయాక్టివ్ గా ముందుకెళ్ళి అసలు ఈ వీడియో ఎలా వచ్చింది, దీని మీద మాకు ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టు నుంచి ఒక నోటీస్ ఇచ్చే ప్రయత్నం ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు సార్? ఇప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు పర్టికులర్ గా స్పందించాలంటే నిజానికి పార్టీ కార్యకర్తలే లీగల్ సెల్కి వెళ్తూ ఉంటారండి. ఇప్పుడు నిజానికి 100% ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఏ లీగల్ సెల్లో ఉండరు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. వీళ్ళు కార్యకర్తలుగా ఉండేవాళ్ళు లీగల్ సెల్లోకి వెళ్ళిపోతున్నారు, జడ్జిల కింద కూడా అయిపోతున్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా అయిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళకి అంత అవగాహన ఉందా లేదా అన్నది మరి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఎవరి చేతనే చెప్పి చేయిస్తారా అన్నట్టుగా. ఎందుకంటే మరి ఇంత జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు రియాక్ట్ అవ్వలేదంటే వాళ్ళకి వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా. లీగల్ టీమ్ ఇన్స్ట్రక్షన్ రావాలి కదా. ఇప్పుడు లీగల్ టీమ్ ఇన్స్ట్రక్షన్ రావాలి కదా. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ రావాలి కదా, అది మాదా కాదని వాళ్ళకి డౌట్ రావాలి, అవతల ఖండించాలి కదా, ఇది నాది కాదన్నప్పుడు. మరి అది వాళ్ళకి మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది. లీగల్ సెల్ టీంకి వాళ్ళు స్పందించలేదంటే అర్థం ఏంటి? అది వాళ్ళ పార్టీ కార్యకర్తనే కదా. స్పందించలేదంటే అర్థమైంది. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు జరిగింది, ఆయనకి బెయిల్ వచ్చిన ఎన్ని రోజులకి రిలీజ్ అయ్యాడు. లీగల్ సెల్ ఎందుకు యాక్టివ్గా స్పందించలేదు? లీగల్ సెల్లో కొంచెం కరెక్ట్గా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గతంలో అదే తెలుగుదేశం పార్టీ మీద కూడా వీళ్ళు కేసులు పెట్టారు. ఆ లీగల్ సెల్ ఎంత యాక్టివ్గా ఇదైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళ దాని మీద కేసులు గట్ట పెట్టినప్పుడు వాళ్ళ లీగల్ సెల్ సభ్యులు టకటకటకమని తీసుకొచ్చారు వాళ్ళ కార్యకర్తల్ని. మరి ఇక్కడ లీగల్ సెల్ ఎందుకు యాక్టివ్గా లేదన్నా చూడాలి. మరి ఈ విషయం వదిలేండి, మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో కూడా బెయిల్ వచ్చిన 2 రోజులకు వచ్చాడు కదా. గురువారం సాయంత్రం మధ్యాహ్నానికి బెయిల్ వస్తే పేపర్ రావడానికి రాత్రి అయితే అప్పుడు టైం అయిపోతే శనివారం ఆదివారం సెలవుల పేరుతో సోమవారం సాయంత్రం ఈవినింగ్ రిలీజ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నమే బెయిల్ వస్తే సోమవారం రాత్రి రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి చెప్పింది. మరి లీగల్ సెల్ ఎవరు ఉన్నారో వాళ్ళు అంత యాక్టివ్గా చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి కమిషన్ ఉందో, లేకపోతే వాళ్ళు లీగల్ సెల్ని తప్పించుకున్నారు. సమర్థులైన వ్యక్తుల్ని లీగల్ సెల్ కింద ఏర్పాటు చేసుకున్నారు, మీరు స్పందించాలి. ఇవన్నీ $1000 క్వశ్చన్స్. ఎందుకు స్పందించలేదు అనేది. ఎందుకంటే వీళ్ళకి ఎలాగుంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ తీసుకుపోయినప్పుడే లీగల్ సెల్ ఎలాగుంటే అందులో కార్యకర్తని ఏమైనా తీసుకెళ్ళినప్పుడు ఆ లీగల్ సెల్ ఏమి యాక్టివ్గా పనిచేస్తుంది మీరు ఊహించవచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కార్యకర్తలు పార్టీకి చేస్తారు, మరి కోర్టుకి అయ్యే ఖర్చులు ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. పార్టీ తరఫున చూసుకోవాలి, పార్టీ తరఫున లీగల్ సెల్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు తీసుకుని బయటికి తీసుకురావాలా. వీళ్ళు తీసుకొస్తారా? వీళ్ళకే ఇలాగుంటే అన్నది క్వశ్చన్. సో ఫైనల్ గా వెహికల్ సీజ్ చేయడం అయితే చట్టరీత్యా నేరం. కోర్టు తీర్పులు కూడా చెప్తున్నాయి. వెహికల్ ఓనర్ ఇన్నోసెంట్ అయినప్పుడు, వెహికల్ ఓనర్ డ్రైవింగ్ లో లేనప్పుడు, అంటే వెహికల్ ఆయన చేయకూడదు. ఇక్కడ ఏంటంటే వెహికల్ ఓనర్ ప్రతిపక్ష నాయకుడు తర్వాత చెప్పిన వచ్చిన సమాధానం బట్టి ఆయన రిలీజ్ చేస్తారా, శిక్ష చేస్తారా సెకండరీ. అంతే. వెహికల్ మాత్రం సీజ్ చేశారు కానీ ఎవరికి లేదు. సీజ్ చేయకూడదు. ఆయన ఓనర్ అయినా డ్రైవ్ చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవ్ చేస్తే మటుకు వాళ్ళు చేస్తే చేయొచ్చు. ఎందుకంటే అదే స్పీడ్గా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ హిట్ అండ్ డాష్ ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు వెహికల్ కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా, అవతల రాంగ్ వేలో వచ్చాడా, ఇతనికి బ్రేక్ పడలేదా చెక్ చేయడానికి. ఇక్కడ అది లేదు కదా, హిట్ అండ్ రన్ కాదు కదా, కొట్టేసి పారిపోవడం కాదు కదా. వెహికల్ని అంతే కదా, వెహికల్ ని ఎప్పుడు సీజ్ చేస్తారు? దాన్ని ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు. ఇన్స్పెక్షన్ ఎప్పుడు? బ్రేక్ అవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా, సర్టిఫికెట్ ఉందా లేదా ఇవి చేయడానికి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తారు. అది చేయడం అంటే కక్షాదుల ధోరణి అండి. ఇక్కడ ఎన్ని స్లోగా వెళ్తుంది జనాల మధ్యలో,
అంత స్లోగా వెళ్ళేటప్పుడు ఆ బ్రేక్ పడదని గ్యారంటీ ఎలా చెప్తారు? Yes, sir. మాకు టెస్ట్ చేయాలనుందంటే దాన్ని కాదని ఎవడో అనలేడు. Hmm. అది ఉద్దేశపూర్వకంగా చేశారు. అదే ఇంకోటి బయట పోయిన వాళ్ళు చాలా మంది టెండర్లు చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళ వెహికల్స్ సీజ్ చేస్తారా? లేదు కదా. అంతే. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ సీసీ సంబంధించి అది దానికి సంబంధించినటువంటి అంశాల మీద అడ్వకేట్ రమేష్ గారి వివరణ ఇది చూస్తూ ఉండండి.